Welcome to Competitive Exams Corner. In this video, we will learn about the important articles రిలేటెడ్ టు గవర్నర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో మన కాన్స్టిట్యూషన్లో అవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తాను సో దట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇవి మీకు ఉపయోగపడే ఆస్కారం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 153 గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్, ఆర్టికల్ 154 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ఎ స్టేట్, ఆర్టికల్ 155 అపాయింట్మెంట్ ఆఫ్ ఎ గవర్నర్, ఆర్టికల్ 156 ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే గవర్నర్ ఎంతకాలం పాటు ఆ పదవిలో ఆ స్టేట్లో ఉండాలి అనేదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 157 క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ గవర్నర్, అంటే గవర్నర్కి అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అర్హత. ఆర్టికల్ 158 కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్, ఆర్టికల్ 159 ఓత్ ఆర్ అఫర్మేషన్ బై గవర్నర్ అంటే ప్రమాణ స్వీకారం, ఓత్ ఆఫ్ ఆఫీస్. ఆర్టికల్ 160 డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ సర్టెన్ కంటింజెన్సీస్, కంటింజెన్సీ అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఆర్టికల్ 161 ద పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ pardons and others. Article 162 extent of executive power of state. Article 163 council of ministers to aid and advise the governor. Article 164 other provisions as to ministers like appointments, term, salaries and others. సో ఇవన్నీ మనకు ఆర్టికల్ 164లో ఉన్నాయి. ఆర్టికల్ 165 చూడండి, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. ఆర్టికల్ 166 ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. ఆర్టికల్ 167 డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రిగార్డింగ్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నర్ అండ్ సో ఆన్. నెక్స్ట్ చూడండి ఆర్టికల్ 174 సెషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ప్రొరోగేషన్ అండ్ రిజల్యూషన్. నెక్స్ట్ అంటే మనకు స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి గవర్నర్కి ఉన్న అధికారాలకి ఏ అధికారాలు ఉన్నాయని మనకు ఆర్టికల్ 174 చెప్తుంది. ఆర్టికల్ 175 రైట్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు హౌస్ అండ్ హౌసెస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి హౌస్ ఏదైతే ఉంటుందో అంటే అసెంబ్లీ, సో అసెంబ్లీకి ఎలా అడ్రస్ చేయాలి అండ్ వాటికి పంపించాల్సిన మెసేజెస్ వాటికి సంబంధించి 175 చెప్తుంది అనమాట. 176 స్పెషల్ అడ్రస్ బై గవర్నర్. 200 అసెంట్ టు బిల్స్. నెక్స్ట్ అసెంట్ ఆఫ్ గవర్నర్ టు ద బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. సో అంటే ఏదైనా సరే ఆ రాష్ట్ర అసెంబ్లీ కనుక ఏదైనా ఒక బిల్ పాస్ చేస్తే వాటికి సంబంధించిన గవర్నర్కి సంబంధించి ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 201 బిల్స్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ సో ఏదైనా సరే ఒక బిల్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కనుక పాస్ చేస్తే అది గవర్నర్ దాన్ని తీసుకొని రిజర్వ్లో పెడతారనమాట. సో దీనికి కొన్ని వాటికి అంత ఈజీగా పాస్ అవ్వండి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. సో అలాంటి బిల్స్ గవర్నర్ వారంతకు వారే అట్టు పెట్టుకుంటారు. సో గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటే ఈ విషయం గురించి మాట్లాడి అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారనమాట. సో అది మనకు ఆర్టికల్ 201 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 213 చూడండి, ద పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్. నెక్స్ట్ ఆర్టికల్ 217 గవర్నర్ బీయింగ్ కన్సల్టెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్స్. సో హైకోర్ట్ ఆ రాష్ట్ర హైకోర్టు సంబంధించిన జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలో ప్రెసిడెంట్ని కనుక కలవాల్సి వస్తే అప్పుడు మనకు అరైజ్ అయ్యే ఆర్టికల్ 217. ఆర్టికల్ 233 అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ బై ద గవర్నర్, అంటే ఆ రాష్ట్రంలో జిల్లా జడ్జుల్ని అపాయింట్ చేసే అధికారం మనకు ఆర్టికల్ 233 ఇస్తుంది అనమాట గవర్నర్కి. సారీ. నెక్స్ట్ ఆర్టికల్ 234 చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్స్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ బై ద గవర్నర్. అంటే ఒక రాష్ట్రంలో జిల్లాలకు సంబంధించి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఆ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కాకుండా మిగిలిన వాళ్ళని అపాయింట్మెంట్ చేసే విషయంలో ఆ గవర్నర్కి ఉన్న అధికారం మనకు ఆర్టికల్ 234 చెప్తుంది అనమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో
ఇవన్నీ మీరు రోజు మీరు రివైజ్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు, సో దట్ మీరు వీటి మీద ఫుల్ గ్రిప్ వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పరంగా మీకు ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా వస్తే మీకు మీ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు మార్క్స్. థ్యాంక్ యూ. జై హింద్.